ఇంట్లోకి పాము వస్తే కొట్టి చంపకుండా అందరూ అలా దిష్టి బొమ్మలా చూస్తారేంటి? ఇంట్లో పాము ఉందని మా ఆయన ఆ రోజే చెప్పాడు. ఎవ్వరూ నమ్మలేదు. అయ్యో, ఇంట్లో పాము ఉందని తెలిసి పావులు పట్టేవాడిని పిలిపిస్తే నన్ను తిట్టి వాడిని పంపించేశారు. ఇదిగో ఇప్పుడు వచ్చింది చూసారా? అది ఎవరో ఒకరిని కాటేసి చంపేస్తుంది. జలజ, నాగదేవత మనింటి ఇలా వెళ్ళిపో. మర్చిపోయావా? పాము వచ్చిందన్న భయంతోనే నా మొగుడికి ఇలా అయింది. ఇంకా ఇలా వెళ్ళిపో అంటే వింటన్నయ్యా. పిచ్చి పిచ్చిగా మాట్లాడకో. మనం పూజించే నాగదేవత మనకి ఉపకారం చేస్తుందే తప్ప అపకారం చెయ్యదు. నిజమేరా, ఆ రోజు సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం వెలిసేటప్పుడు మనెవరికీ కనపడకుండా ఆ స్వామి మన ఇంటికొస్తే పావు వచ్చిందనుకున్నాం. రేపు విగ్రహ ప్రతిష్ఠ కాబట్టి మనల్ని దీవించడానికి ఆ స్వామి మళ్ళీ ఈ రూపంలో వచ్చింది. నీ దర్శన భాగ్యాన్ని మాకిలా కలిగించావా స్వామి? వెళ్ళు. అమ్మా, అమ్మయ్యా. అమ్మా భైరవి, నువ్వు జోలెపట్టి భిక్షాటన చేసిన పుణ్యానికి ఆ స్వామి ఈ రూపంలో వచ్చాడమ్మా. हरि ओम श्रीकृष्ण परब्रह्मणे नमः। ओम तच्छंयोरावृणीमहे गातुं यज्ञाय गातुं यज्ञपतये दैवी स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं विगातु भेषजं शन्नो अस्तु द्विपदे शं चतुष्पदे। ओम शान्ति शान्ति शान्तिः। सहस्रशीर्षा पुरुषः सहस्राक्षः सहस्रपात् स भूमिं विश्वतो वृत्वा अत्यधिष्ठदशाङ्गुलं पुरुष एवेदकं सर्वं यद्भूतं यच्च भव्यं भूतामृतत्वस्येषानः यदन्यथामृहति एतादृशमहिमातोऽध्यायाश्च पुरुषः आदौ विश्वाभूतानि నాన్న మనకన్నా ముందే వచ్చారు కదా, ఇక్కడ లేరేంటి? విగ్రహాన్ని ప్రతిష్ఠించే చోట
భూమి పూజ చెయ్యాలి కదా, అక్కడుంటారు. ఓం సూర్యాయ నమః స్వాహా. ఓం సూర్యాయ ఇదం నమః. ఓం విఘ్ననారాయణాయ నమః స్వాహా. ఓం విఘ్ననారాయణాయ నమః. ఓం ఇంద్రాయ నమః. ఓం వజ్రభాయ నమః. ఓం కమలాసన సంస్థాయ నమః. ఓం ఏకవర్ణాయ నమః. ఓం ద్వివర్ణాయ నమః. ఓం త్రివర్ణాయ నమః. ఓం సుమనోహరాయ నమః. భైరవి, అర్జున్ లేకుండా ఏది పని చెయ్యవు కదా, అతన్ని ఇక్కడికి పిలవలేదా? పిలిచాను, రానన్నాడు. క్యూ? ఏమో తెలీదు. బాబు, స్వామివారికి సంప్రోక్షణ పూర్తయింది. ఓసారి విగ్రహాన్ని లేపి తూర్పు ముఖంగా ఉంచండి. ఎత్తండి అయ్యా. అలాగే స్వామి, రండి. చాలా ఆశ్చర్యంగా ఉందండి, ఇంతమంది విగ్రహాలు లేపుతున్నా లేవట్లేదేంటి? అదే అర్థం కావడం లేదు. ఆ స్వామి మన భక్తిని పరీక్షిస్తున్నాడేమో పూజారి గారు. భక్తి శ్రద్ధలతోనే పూజ చేశాం కదమ్మా. తాళతో గట్టి లాగితే? రాజారావు గారి దగ్గర క్రేన్ ఉంది కదా, దాంతో ప్రయత్నిస్తే? అలాంటి ప్రయత్నాలు చేస్తే విగ్రహం దెబ్బతింటుందండి, వద్దు. మరి ఇప్పుడు ఎలా అండి? అన్నపూర్ణమ్మ గారు అన్నట్టు స్వామి మనల్ని పరీక్షిస్తున్నాడేమో. ఏమైనా లోటుపాట్లు జరిగాయా? ఎంతమంది లేపినా కదలకపోవడం ఏంటండి? దుష్టశక్తులు చేసిన సర్పయాగానికి బలి కాకుండా మా నాగజాతిని రక్షించడానికి స్వామి వెలిశాడు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మా నాగజాతికి ఆరాధ్య దైవం కాబట్టి నేను ప్రయత్నిస్తే కరుణిస్తాడేమో. ఇప్పుడేం చేద్దాం పూజారి గారు? నన్ను ప్రయత్నించమంటారా? మేమొచ్చే దారిలో గాయాలతో స్పృహ లేకుండా పడిపోయి ఉండడం చూసి నేనే తీసుకొచ్చానండి. నా మల్లిని కాపాడారు, దండాలమ్మా. పాలు తాగి పడుకోండి. డోర్ వేసేసరా. మనం లేవక ముందే వాళ్ళు వెళ్ళిపోయి ఉంటారా? ఛాన్సే లేదు. మనమంతా నిద్రపోయాక వెళ్దామని రాత్రి వాళ్ళు మాట్లాడుకుంటే విన్నాను. అందుకనే వాళ్ళు వెళ్లకుండా గడి పెట్టాను. గడే వేసుంటే ఎలా వెళ్ళిపోతారు బామ్మ? నేను విగ్రహాన్ని లేపడానికి ప్రయత్నిస్తానండి. ఇంతమంది కలిసి లేపలేకపోయాం, నువ్వు ఒక్కడే లేపేస్తావా? నువ్వేమైనా బాగోవాలనుకుంటున్నావా? వెళ్ళవయ్యా. ఒకసారి ప్రయత్నిస్తాను. భక్తితో లేపగలను అనుకుంటున్నాను. అంటే నువ్వు తప్ప మేమెవరం భక్తులం కాదనా? నేనలా అనలేదండి, నా భక్తిని పరీక్షించుకోవాలని మాత్రమే అనుకుంటున్నాను. సరే, ప్రయత్నించు బాబు.
శక్తిహస్తం విరూపాక్షం శిఖివాహనం షడాననం దారుణం రిపురోరఘ్నం భావం కుక్కుటధ్వజం స్కంధం షణ్ముఖం దేవం శివతేజం ద్విషడ్భుజం కుమారస్వామినాథాంతం కార్తికేయం నమామ్యహం. సర్వయజ్ఞకరుణాకర షణ్ముఖస్య పరం స్తోత్రం పావనం పాపనాశనం. ఓం శ్రీం ఓం శ్రీం స్వామినాథ గురవే నమః. ఓం శ్రీ సుబ్రహ్మణ్యాయ నమః. ఓం శ్రీ సుబ్రహ్మణ్యాయ నమః. ఎక్కడ పెట్టాలి పంతులు గారు? తూర్పు ముఖంగా ఇటువైపు పెట్టు బాబు. ఎవరు బాబు నువ్వు? నేను పలానా అని చెప్పుకునేంత గొప్పవాణ్ణి కాదయ్యా. సత్యభామ తన దగ్గరున్న బంగారాన్నంతటినీ తులాభారంలో వేసినా కూడా రుక్మిణీదేవి భక్తితో నమస్కరించి వేసిన చిన్న తులసి ఆకుకి ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు తులసి వైపు తూగాడని విన్నాం. ఈరోజు నువ్వు మాది భక్తి అనుకునే మా అజ్ఞానం కన్నా నీదే భక్తి అనుకునే నీ నమ్మకమే గొప్పదని నిరూపించావు. నీలాంటి భక్తాగ్రేసరుణ్ణి దర్శించుకోవడం మా భాగ్యం బాబు. నమస్కారం బాబు. అయ్యో, నేను మీరు అనుకున్నంత గొప్పవాణ్ణేం కాదయ్యా. నమస్కారం. ఆగు. నువ్వు మళ్ళీ బావా నాగులివి కదూ? అమ్మో, గుర్తుపట్టేసింది. ఏం జరుగుతుందో ఏమో. అవునమ్మా. నిన్ను ప్రాణంగా ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోను అన్నావట. తనతో గొడవపడి ఇంట్లో నుంచి పంపించేశావట. మా బావ నన్ను కొట్టాడు అమ్మగారు. ఎందుకు కొట్టారు? అడవిలోకి వెళ్ళి కట్టె పుల్లలు ఏరుకు రమ్మన్నాడు. మగాడివి నువ్వు వెళ్ళొచ్చు కదా, ఆడపిల్లను నన్ను వెళ్ళమంటావేంటి అని అడిగాను. నాకే సమాధానం చెప్తావా అంటూ నన్ను కొట్టాడు. మళ్ళీ నా ప్రాణం నేనెందుకు పంపిస్తానండి? శాపగ్రస్తురాలై మా మళ్ళీ మా నాగలోకం నుండి బహిష్కరింపబడింది కాబట్టి మీ దగ్గర ఆశ్రయం పొందడం కోసం అలా చెప్పుంటుంది.
దేవుడి మీద అంత భక్తి ఉన్నవాడివి నిన్ను ప్రేమించిన అమ్మాయి మనసు అర్థం చేసుకోవడం తెలీదా నీకు? తప్పైపోయిందమ్మా. నా మల్లిని తీసుకెళ్లే సమయం వచ్చేసింది. తీసుకెళ్తాను. వస్తాను. నాయనా సిద్ధ, ఆ పూర్ణాహుతిని తీసుకుని స్వామివారికి ఇవ్వు. హరి ఓం వల్లీ సనాతనవలంబం వల్లీ సుబ్రహ్మణ్య స్వామి నమః. నమో స్వరంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షియోర్వాహవే సహస్రనామ్నే పురుషాయ సహస్రే సహస్రకోటి యుగధారిణే నమః. అహం వైశ్వానరో భూత్వా ప్రాణ్యాం దేవః శివః ప్రాణాపానసమాహితం పచామ్యన్నం చతుర్విధం. ఓం పార్వతీ ప్రియనందనాయ నమః. ఓం గంగాసుదాయ నమః. ఓం సుబ్రహ్మణ్యాయ నమః. ఓం గుహాశ్రితాయ నమః. ఓం శ్రీ శరవణభవ స్వామినాథ గురవే నమః. అయ్యా కృష్ణమనాయుడు గారు, వెలసిన సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాన్ని సుబ్రహ్మణ్య షష్ఠి శుభముహూర్తాన ప్రతిష్ఠించడం అయినది. ఊరి పెద్దగా స్వామికి మీ చేతుల మీదుగా మొదటి పూజ చేయండి. మీరు వెళ్ళి ఆ విగ్రహాన్ని తీసుకురండి. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతశ్రయాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం. అమ్మా భైరవి, మీ నాన్న చేతుల మీదుగా మొదటి పూజ, నీ చేతుల మీదుగా మొదటి నైవేద్యం సిద్ధం చేయమ్మా. అలాగే నానమ్మ. వెళ్ళు. ఇదిగో అక్కడుంది, నువ్వు వెళ్ళు. నేను సాయం చేస్తానమ్మా. పర్వాలేదండి. పర్వాలేదండి, నేను సాయం చేస్తాను.